అనుదినము దేవుని గడప యొద్ద కనిపెడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్న ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మన శ్రేయస్సును కోరి దేవుడు మనకు దయచేస్తున్నారు. అయితే వాటిలో ఒకటి మన ఆశీర్వాదం కొరకు ఈ దినమంతా మనశ్శాంతి, నెమ్మది, ఆదరణ, గొప్ప విజయం మనకు కలిగేటట్లు దేవుని సన్నిధిలో నుండి ఈ వాగ్దానం మీ కొరకు. యెషయా ప్రవచన గ్రంథం 51:7 నుండి మీరు గమనిస్తే, మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనము పాపలోకములో జీవిస్తున్నాం. ఇక్కడ బాధ పెట్టేవారు ఎక్కువ, కృంగదీసేవారు అనేకులు, ఇక నిందలు వేసేవారు చెప్పవసరం లేదు. ఇటువంటి మనుషుల మధ్య జీవిస్తూ ఉండగా దేవుడు తన భక్తులైన వారికి ఆయన ఇస్తున్న వాగ్దానము ఇదే. ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి విధమైన విడుదల, ప్రతి విధమైన నెమ్మది, ప్రతి విధమైన విజయమును మీకు దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు గమనిస్తున్నట్లయితే ఈ లోకములో నేచర్ ఉంది, జంతువులున్నాయి, పక్షులున్నాయి, సముద్రములో ఉన్న జీవులున్నాయి, భూమి మీద ప్రాకే జీవులున్నాయి. ఇవి ఏవి మనుషుల మీదకు నింద కట్టడానికి రావు. మనుషులను అవమానపరచడానికి, నింద కట్టడానికి, ఇబ్బందులు పాలు చేయడానికి రావు. కానీ మనుషుల మీద నిందలు వేసేది ఎవరయ్యా అనంటే, మనుషులను దూషణ మాటలకు గురి చేసేది, కాని మాటలు పలికేది, కృంగదీసేది, ఇబ్బంది పెట్టేది, ఇరుకుల్లో ఉంచేవి ఎవరయ్యా అనంటే కేవలం మనుష్యులు మాత్రమే. ఆమేన్. దోమలను మీరు గమనిస్తున్నట్లయితే వాటికి అలసిపోయారని లేదు, వీరు అనారోగ్యంతో బాధపడుతున్నారని అయ్యో పాపం అనే జాలి లేదు. అవి అలసిపోయినా వచ్చి కొడతాయి, లేదా అనారోగ్యవంతుల మీద కూడా డిస్టర్బ్ చేయటానికి అవి తమ సూది వంటి ముక్కుతో వేసి శరీరానికి గుచ్చి బాధించటమే కాకుండా చెవి దగ్గరికి వచ్చి గీమని ఒక పోరును పెట్టి ఎట్టకేలకు డిస్టర్బ్ చేస్తాయి, విసుగును, చిరాకును తెప్పిస్తాయి. అదేవిధంగా మనుషుల హృదయం దోమ వంటి బ్రతుకు. మనుషులు అనేకులు దోమ వంటి వారిగా ఉంటూ, చెవిలో నిందలు చెప్పేవారిగా ఉంటూ, కాని మాటలు పలికేవారిగా ఉంటూ, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి మారు మనసు లేదు వారికి, అంతే. కాబట్టే దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషుల మాటలకు దిగులు పడవద్దు, వారి దూషణ మాటలకు ఏమాత్రము భయపడవద్దు. హల్లెలూయా. ఏవి మనలను ఏమీ చేయలేవు. ఎటువంటి ప్రళయమే నీ ఇంటి మీదకి వచ్చినా, ఎటువంటి శత్రుత్వపు సైన్యము నీ మీదికి వచ్చినా ఏవి నిన్ను ఏమాత్రము కదిలించలేవు, కలవరపరచలేవు. కారణం దేవుడు తానే గుడారమై ఉన్నాడు. నీవు ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రార్థన చేసి ప్రభువుకు సమర్పించి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. విశ్వాసం అనే ఢాలును నీవు కలిగి ఉన్నట్లయితే ఈ అపవాది వాడు చాటుగా ఉండి అగ్ని బాణములు నీ మీద గురిపెట్టి ఎన్ని వేసినను, విశ్వాసం అనే డాలును నువ్వు కలిగి ఉన్నందున ఆ అగ్ని బాణములన్నీ తగిలి అవి క్రింద పడిపోతాయి. అలాగే మనుషులు చాటుగా నీ గురించి ఎన్ని మాట్లాడినా, కానివి ఎన్ని అంటగట్టినా, ఎన్ని నిందలు వేస్తూ ఉన్నా నీవు విశ్వాసముతో దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉండగలిగితే దానియేలు వలె దేవుడు నిన్ను ప్రశంసకు, ఘనతకు అంతే ఉన్నతంగా ఆయన తీసుకొని వెళతాడు. దానియేలు గ్రంథంలో దానియేలు జీవితాన్ని మీరు చూస్తే తన చుట్టూ శత్రువులు నేరారోపణ చేయాలనుకున్నారు, కానీ చివరికి సిగ్గుపడతారు. ఎంత నేరారోపణ చేశారో అంత ఉన్నత స్థానానికి దానియేలుని దేవుడు తీసుకొని వెళతాడు. మీరు అనుకోవద్దు ఇక ఏ మార్గము లేదు, నేను కాంప్రమైజ్ అవ్వాలి,
ఇక ఏ మార్గము లేదు అని మీరు అనుకోవద్దు. మీరు దేవుని పక్షంగా నిలబడండి. దేవుని నీతి, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారై ఉండండి. మీ ఇంటి మీదకి ప్రళయం వచ్చినా మీరు భయపడవద్దు. ఇక ఏ మార్గము లేదని కృంగిపోవద్దు. ప్రళయాన్ని తప్పించే దేవుడు నీ దేవుడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ని, ప్రత్యేకమైన మార్గాన్ని నీ దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. నీ భారమైన, బాధ అయినా, గందరగోళమైన రా, దేవుని సన్నిధికి తీసుకొని రా, వేద్యమాడు, దేవుని సన్నిధిలో చెప్పు, దేవునికి అప్పగించు నీ సమస్యను, నీ వేదనను. దేవుడు ఆ దిశగా నీ పట్ల కార్యాలు చెయ్యునుగాక. మీరు అనండి, ప్రభువా ఇక నాకు భయపడే స్థితి వద్దు. దేవుని సన్నిధిలో అడుగు పెట్టుచున్న వారలారా, మీరు దేవుని సన్నిధిలో దేవునితో చెప్పండి, ఇక నాకు ఈ భయపడే, కలవరపడే ఈ స్థితి నాకు వద్దు. ప్రతిదానికి కాంప్రమైజ్ అయ్యే ఈ స్థితి నాకు వద్దయ్యా. శ్రేష్టమైనటువంటి రీతులలోకి, శ్రేష్టమైన పరిస్థితుల్లోకి మీరు నన్ను నడిపించండి. అపవాది అయిన సాతాను గురిపెట్టి ఎన్నో అగ్నిబాణములు వేయాలని వాడు ఎంతగా చాటుగా ఉండినా సరే, విశ్వాసం అనే డాలు నీవు కలిగి ఉంటే, విశ్వాసం అనే వరము నీవు కలిగి ఉంటే, విశ్వాసము అనే హృదయం, దేవుని మీద నీ మనస్సు నీవు ఉంచగలిగితే అన్నీ కూడా క్రింద పడిపోవాల్సిందే. శక్తి కోల్పోయి లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడై ఉన్నాడని విశ్వసించు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో అటు బిడ్డలందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం. వాగ్దానాన్ని ప్రతి వారిలో నెరవేర్చండి. ఆశీర్వాదకరమైన అనుభవాలు నడిపించండి. ఈరోజు ఎవరు ఏ మార్గాల్లో వెళ్ళుచున్నారు, ఉద్యోగ, వ్యాపారం, చేతి పనులు, బిజినెస్ ఎటుగా ప్రయాణిస్తున్నారు, కాపుదల, భద్రత, నెమ్మది, క్షేమం, ప్రశాంతత, విడుదల, విజయం మీ బిడ్డలకు దయచేయండి. రెండంతల ఉజ్జీవములోకి నడిపించండి. ఈ వాగ్దానము ద్వారా మీ బిడ్డలు మీ సన్నిధికి ఎక్కువగా సిద్ధపడటానికి ఆసక్తితో కృప దయచేయండి. ఎందరి వీడియో వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అటు బిడ్డలందరి జీవితాల్లో ఈరోజు అధికమైన మేలులు, ఏ భయపడే స్థితి లేకుండా ఉన్నతమైనటువంటి అనుభవాల్లో మీ బిడ్డలను మీరు నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఈరోజు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.